विशिष्टवादकुशवैरद्वैत भकृर्चितम् सारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 69వ శ్లోకం అలాగే 70వ శ్లోకం అని చెప్పుకోబోతున్నాం. ముందుగా 69వ శ్లోకాన్ని వినేద్దాం. యస్త్వయాద్యః కృతః ప్రశ్నో వరీయాన్ శాస్త్రవిన్మతః సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞాతవ్యశ్చ ముముక్షుభిః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. అద్య ఇప్పుడు, త్వయా నీ చేత, యహ ఏ ప్రశ్న, కృతః చేయబడిందో వేయబడిందో, వరీయాన్ శ్రేష్టమైనది, శాస్త్రవిన్మతః శాస్త్రవేత్తల చేత అంగీకరించబడినది, సూత్రప్రాయ సూత్రప్రాయమైనది కూడాను, నిగూఢార్థం గూఢార్థం కూడా కలది, ముముక్షుభిః మోక్షేచ్ఛ కలవారి చేత, జ్ఞాతవ్యశ్చ తెలుసుకోదగినటువంటిది నీ ప్రశ్న అంటూ శిష్యుడితోటి గురువుగారు అంటున్నారనమాట. అంటే అర్థం ఏంటి? ఈరోజు నువ్వు అడిగిన ప్రశ్నలు శాస్త్రజ్ఞులు చాలా గొప్ప ప్రశ్నలని, మంచి ప్రశ్నలని అంగీకరిస్తారయ్యా. ఈ ప్రశ్నలు సూత్ర రూపంలో ఉన్న చాలా గంభీరమైన అర్థంతో కూడినటువంటివి, ముముక్షులైన వారు తప్పకుండా తెలుసుకోదగినవి అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే ఒకసారి మళ్ళీ మనం ఆ 6 ప్రశ్నలు ఏంటి అన్నది గుర్తు చేసుకుందాం. ఆ 6 ప్రశ్నలు ఏమిటంటే, బంధనం అంటే ఏమిటి, అది ఎలా కలుగుతుంది, దానికి ఉనికి ఎలా ఉంది, దాని విముక్తి ఎలా లభ్యం అవుతుంది, అనాత్మ అంటే ఏంటి, పరమాత్మ అని దేన్ని అంటాం, ఈ పరమాత్మకు గురించిన వివేకం ఎలా కలుగుతుంది అంటూ వేసిన ప్రశ్నలు చాలా మంచివయ్యా అంటూ దానికి సత్ప్రయత్నం అవసరం అని ఇవన్నీ విషయాల్ని ముందుగా చెప్పిన గురువుగారు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రశ్నల విషయాన్ని లేవనెత్తి దానికి ముందుగా ఉపోద్ఘాతంగా మనకి ఏమేమి చెప్పారు, ఆత్మజ్ఞానం సాధన ఎలా కావాలి అన్నారు, ఆత్మజ్ఞానం యొక్క మహత్యం ఏమిటి అన్నారు చెప్పారు, తర్వాత అపరోక్ష అనుభవం చాలా అవసరం అంటూ చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రశ్నల్ని నువ్వు అడిగినవి నిజంగా ముముక్షులు అడిగినటువంటి ప్రశ్నలేనయ్యా అంటూ చెప్తూ మరొకసారి చక్కటి ప్రశ్న వేసేవారిని మళ్ళీ ప్రోత్సహిస్తూ ఆయన్ని ఈ రకమైన ప్రశ్నలు అడగడం కూడా గొప్ప విషయం, ఈ ప్రశ్నల్లోనే లోతైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉందయ్యా, ముముక్షు అంటే ఇలాంటివే ఆలోచించాలి, విచారణ చేయాలి, లోతుగా గ్రహించాలి అంటూ చెప్తూ ఇదే ఆధ్యాత్మ జీవితానికి ప్రారంభమైన సంకేతం అంటూ నీలో ఈ సాధారణ జిజ్ఞాస కాదు, ఆత్మసత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉంది అని గురువుగారు శిష్యుడితో అంటున్నారనమాట. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున అన్నారు. ఇక్కడ జిజ్ఞాసు కూడా ఒక భక్తుడిగానే శంకరుల వారు చెప్తున్నారనమాట. ఉపనిషత్తులో మనకి ప్రశ్నోపనిషత్తుల్లో స్పష్టంగా ఇది కనిపిస్తుంది. అక్కడ శిష్యులు గురువును అడిగిన ప్రశ్నతోనే ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం ప్రశ్నల ద్వారానే వికసిస్తుందయ్యా అంటూ చక్కగా
గురువుగారు ఇందులో చెప్తున్నారన్నమాట. నచికేతుడు యమధర్మరాజును అడిగిన ప్రశ్న కూడా అదే, మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆ ప్రశ్న వల్లనే అతనికి ఆత్మజ్ఞానం లభించిందనమాట. పరీక్షిత్తు కూడాను మరణం దగ్గరగా ఉందని తెలిసినప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. మరణ సమయానికి మనిషి ఏమి చెయ్యాలి, ఆ సమయం సమీపిస్తోంది అంటే ఏం చెయ్యాలి అన్నప్పుడుగా సుఖమహర్షి భాగవతాన్ని ఉపదేశించి, ఇది విన్న తర్వాత నువ్వు అన్నింటినీ పరిత్యజించేయి, యోగంలో కూర్చుండిపో అంటూ చెప్పడం జరిగింది. అతని జీవితాన్నది మార్చి ముక్తిని లభింపచేసింది. సమాజంలో మనకి పని, డబ్బు, విజయాలు వీటి వెంటే పరిగెడుతున్నాం. మనం ఆలోచిస్తాం ఒకరోజు, ఏమిటి అసలు ఎందుకు పరిగెడుతున్నాం ఏమిటి అని. ఆ ఆలోచన మళ్ళీ రొటీన్లో పడిపోకుండా కాస్త ఆధ్యాత్మికంగా మనం దృష్టిని మరచుకోగలిగి రోజుకి కొంత సమయం పాటు దీనికి సంబంధించిన విషయాన్ని మనం మననము, నిధిధ్యాసల ద్వారా ప్రయత్నం చేస్తే సాధించవచ్చు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. అదే మనకి ఈ ప్రశ్నే మనకి సాధారణంగా వచ్చింది అంటేనే అది ఆత్మసత్యాన్ని వెతికే ఆత్మ యొక్క పిలుపుని అర్థం చేసుకొని ఆ ప్రశ్ననే మనం లోతుగా విచారించడానికి ప్రయత్నం చేయాలి అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. ఇప్పుడు మనం 70వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. శృణుష్వావహితో విద్యన్ యన్మయా సముదీర్యతే తదేతచ్శ్రవణాత్ సద్యో భవబంధాద్ విమోక్ష్యసే. ఇప్పుడు దీని తాత్పర్యం విందాం. హే విద్వాన్, ఓ విద్వాంసుడా, యత్ ఏది మయా నా చేత సముదీర్యతే చెప్పబడుతోందో తత్ దానిని అవహిత సావధాన చిత్తుడివై శృణుష్వ వినుము అంటున్నాడు. ఏతశ్రవణాత్ అంటే దీన్ని వినడం వల్ల సద్య వెంటనే భవబంధాత్ సంసార బంధం నుండి విముక్షసే విముక్తుడి కాగలవు అంటూ భరోసా ఇచ్చేస్తున్నారు గురువర్యులు. అదేంటో చూద్దాం మనం. ఓ విద్వాంసుడా, నేను చెప్పే విషయాలన్నీ నువ్వు జాగ్రత్తగా విను. అలా వింటే నువ్వు శీఘ్రంగా భవబంధాల నుండి విముక్తుడివైపోతావు అంటూ ఇక్కడ దాని అర్థం వస్తుందన్నమాట. ఓ శిష్యుడా, ఏకాగ్రతతోటి నేను చెప్పబోయే విషయాన్ని విను. దాన్ని వినడం ద్వారా నువ్వు సంసార బంధనం నుండి వెంటనే విముక్తి పొందుతావు అంటూ చెప్తున్నారు. ఆత్మజ్ఞానం పొందడానికి 3 దశలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అని. గురువు ఉపదేశం వినడం, ఆలోచించడం ధ్యానం అన్నమాట. సంసార బంధనానికి కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానం తొలగేది జ్ఞానం ద్వారా మాత్రమే. అందుకే గురువు శిష్యుడికి చెప్తున్నాడు శ్రద్ధతో విను అంటూ. ఎందుకంటే సత్యాన్ని సరిగ్గా వినడం జ్ఞానానికి ద్వారం వంటిది అంటూ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతో ఉన్నవారికే జ్ఞానం లభిస్తుంది అన్నారు. అధ్యేష్యతే చ యా ఇమం ధర్మ్యం సంవాదమావయో అంటూ గీతా సంభాషణ విన్నవారికి పుణ్యం లభిస్తుంది అంటూ మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే శ్రద్ధతో ఈ గీతని అర్థం చేసుకున్న వారికి అని మనం అక్కడ ఆ రకంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అన్నారు. ఆత్మ గురించి వినాలి, ఆలోచించాలి, ధ్యానం చెయ్యాలి అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మనకు కావలసినవి శ్రద్ధ, వినయము, ఏకాగ్రత, ఇవి అవసరం. ఇక్కడ భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఓ చోట అంటారు, సర్వకాలాల యందు నన్ను స్మరిస్తూ ఉండు, నువ్వు నీ కర్తవ్యమైన యుద్ధం కూడా చెయ్యి. నీ మనస్సు, బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పిస్తే నువ్వు తప్పకుండా నన్నే పొందుతావు, ఈ విషయంలో సందేహం లేదు అంటారు ఆయన. తస్మాత్ సర్వకాలేషు మాం అనుస్మర అంటూ చెప్తారు అందులో. అంటే ఏమిటంటే కర్మయోగం అభ్యాసం చేసినప్పుడు ప్రాపంచిక పనులు ఏవీ నిర్లక్ష్యం చేయబడవు. ఎందుకంటే శరీరం వాటిలోనే నిమగ్నమై ఉంటుంది, కానీ మనస్సు భగవంతుని యందే నిమగ్నం అవడం వల్ల ఆ పనులను వ్యక్తిని కర్మబంధాల్లో పెనవేయవు. ఏవైతే పనులు వాటిపైన మమకారాసక్తితో చేస్తామో ఆ కర్మలు బంధనాల్లో పెనవేస్తాయని చెప్తారు. ఎప్పుడైతే పని ఆసక్తిరహితంగా ఉంటుందో ప్రాపంచిక న్యాయం కూడా మనలో ఆ పనిని అపరాధిగా పరిగణించాడు అంటూ ఒక ఉదాహరణ ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఒక న్యాయమూర్తి
కోర్టులో ప్రవేశించిన వ్యక్తిని అడుగుతాడనమాట, నువ్వు మనిషిని చంపేశావా అని. అవునండి, వేరే సాక్ష్యం ఏమీ అవసరం లేదు, నేనే చంపాను అంటూ ఒప్పుకుంటున్నాను అన్నారు. మరి అప్పుడైతే నీకు శిక్ష పడాలి కదా అని అడుగుతారు న్యాయమూర్తి. లేదు యువర్ ఆనర్, మీరు నన్ను శిక్షించలేరు అంటారు. ఎందుకు? ఎందుకంటే నాకు అతన్ని చంపాలనే ఉద్దేశం ఏమీ లేదు. నేను వాహనాన్ని రోడ్డుపైన సరియైన దిశలోనే నడుపుతున్నాను, వేగ పరిమితిలోనే నడుపుతున్నాను, దృష్టి కూడాను ముందు కేంద్రీకరించే ఉంది, నా బ్రేకులు స్టీరింగ్ అన్నీ సరిగ్గా ఉన్నాయి. ఆ మనిషే సడన్గా దాని ముందుకి ఉరికి వచ్చాడు, అప్పుడు నేనేం చేయగలను అంటూ అన్ని సాక్ష్యాలని చూపించాడు అక్కడ. అతని తరపు న్యాయవాది అతనిలో చంపాలనే ఉద్దేశం ఏమీ లేదని ఈ విధంగా నిరూపించినప్పుడు న్యాయమూర్తి కూడాను శిక్ష లేకుండానే విడిచిపెడతాడు. బాహ్య ప్రపంచంలో కూడా మనం ఆసక్తి మమకారం లేకుండా చేసే పనులకి మనల్ని దోషులుగా పరిగణించదు అంటూ చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఉపదేశాన్ని పాటిస్తూ అర్జునుడు యుద్ధరంగంలో తన విధిని నిర్వర్తించాడు. యుద్ధం ముగిసేటప్పటికీ అర్జునుడు ఎలాంటి పాపాన్ని చేయనట్టుగానే శ్రీకృష్ణుడు పరిగణించాడనమాట. ప్రాపంచిక లాభం కోసం, కీర్తి కోసం, వాటి కోసం ఆసక్తితోటి మమకారంతో చేసి ఉంటే గనక కర్మబంధాల్లో చిక్కుకుని ఉండేవాడు. అతని మనసు వాటి మీద కాకుండా శ్రీకృష్ణుడి మీద అనుసంధానమై ఉండడంతో స్వార్థపూరిత ఆసక్తి లేకుండా ఉండడం వల్ల, ధర్మమైనటువంటి విధులను నిర్వర్తిస్తూ ఉండడం వల్ల అది సున్నాతోటి గుణించబడింది అన్నమాట. 1,00,000 సంఖ్య అయినా సున్నాతో గుణిస్తే వచ్చేది సున్నాయే. కర్మయోగానికి సంబంధించిన మనసు నిరంతరము భగవంతుణ్ణి స్మరించడంలో నిమగ్నమై ఉండాలి. మనసు ఒక్క క్షణమైన భగవంతుణ్ణి మర్చిపోతే మరుక్షణం అది మాయ యొక్క సైన్యంలోని యోధుల దాడికి గురైపోతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష, ద్వేషాలు వంటి ఈ నకారాత్మక భావోద్వేగాలకి అది వంగబడిపోతుంది. అందుకే దాన్ని ఎల్లప్పుడూ కూడాను భగవంతునితోనే అనుసంధానం చేయాలి. తరచుగా తాము కర్మయోగం చేస్తున్నాం కాబట్టి తమని కర్మయోగులు అంటారు అనుకుంటారు. రోజులో చాలా భాగం వారు కర్మ చేస్తారు, కొద్ది నిమిషాలు వారు యోగం చేస్తారు, అంటే భగవంతుడిపైన ధ్యానం. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ నిర్వచనం వేరు. నువ్వు కర్మలు చేస్తున్నా నీ మనసు మాత్రం భగవంతుని స్మరణ మీదే ఉండాలి అంటున్నారు. ఆ స్మరణ రోజంతా నిరంతరంగా జరుగుతూనే ఉండాలి అంటున్నారు. ఒక పల్లెటూరు మహిళ తన నెత్తిపైన ఉన్న కుండని ఎలా గుర్తుంచుకుంటుందో అలాగే భగవంతుడిని గుర్తించుకో. ఆమె తోటివాడితో మాట్లాడుతూ ఉంటుంది, బాటలో నడుస్తూ ఉంటుంది, కానీ ఆమె మనస్సు ఆ కుండపైనే ఉంటుంది అంటూ కబీర్ దాస్ యొక్క దోహా మనకి చెప్తుందనమాట. సుమిరన్ కి సుతియో కరో జావుగర పనిహార బోలత ఢోలత సరతిమే కహే కబీర విచార అంటూ ఆ దోహా మనకి చెప్తున్నమాట. ఎలా ఎక్కడున్నా ధ్యాస భగవంతుడి మీదే ఉన్నప్పుడు మనకి ఆ శ్రద్ధ అతని మీద ఉంటే గనక ఈ భావబంధాల నుండి విముక్తి లభిస్తుంది అంటూ ఇక్కడ శంకర భగవత్పాదుల వారు చెప్పడం జరుగుతుంది అనమాట. మళ్ళీ మనం రేపు మరికొన్ని శ్లోకాలతోటి ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.